చేసేవాడుగా ఉంటాడు. కానీ మనలోనే అవిశ్వాసం అనేది మనలో చోటు చేసుకుంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి అవిశ్వాసం వలన వాళ్ళు ఏం చేయలేకపోయినారండి, ఆ కానాన్ దేశానికి వాళ్ళు ప్రవేశించలేకపోయినారు. ఐగుప్తు దేశం నుండి ఎంతమంది వచ్చినారు? 6 లక్షల మంది వచ్చినారంట. 6 లక్షల మంది కూడా అరణ్యంలో చనిపోయినారు. వాళ్ళు ఎందుకు అరణ్యంలో చనిపోయినారంటే వారికి ఏముంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3:13 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:19 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:19. కాగా వారు అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. ఎందుకు వాళ్ళందరూ ప్రవేశింపలేదు? అందరూ అరణ్యంలోనే రాలిపోయినారంట. అందరూ ఏమైనారండి? అరణ్యంలో రాలిపోయిన కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి అవిశ్వాసం. వారి అవిశ్వాసం వలన వారందరూ ఏం చేస్తూ వచ్చినారంట? అరణ్యంలో లారిపోయినారంట. వారి అవిశ్వాసాన్ని వలన వారు ప్రవేశింపలేకపోతూ వచ్చినారంట. అవిశ్వాసం ఏం చేస్తుందంటే నరకానికి తీసుకుని వెళ్తుంది. బైబిల్లో రాయబడింది, అవిశ్వాసులు ఎక్కడికి వెళ్తారంట? పిరికివారును అవిశ్వాసులు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చినారంటే కానాన్లో ప్రవేశింపలేకపోతూ వచ్చినారు. ఈ దినాన్ని మనం కూడా అవిశ్వాసంతో ఉంటే నరకానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అవిశ్వాసం ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అనేవి ఎక్కడ కూడా జరగవు అన్నమాట. యేసు ప్రభువారు తన స్వదేశంలో పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో యేసు ప్రభువారు పరిచర్య చేస్తుంటే మరి అక్కడ అనేక మంది ఆయన నమ్మలేదు. ఎందుకంటే అనేక మంది ఆయన చేసే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి కూడా ఏం చేస్తూ వచ్చినారంటే వారు నమ్మలేకపోయినారు. ఎందుకంటే చూడండి, చదువుకుందాం. 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. మార్కు సువార్త 6:5. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ ఆయన చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిన. ఇక్కడ చూస్తే కొద్ది మందిని మాత్రమే అక్కడ యేసుప్రభువు వారు స్వస్థపరిచినాడు. అంటే ఆయన ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఆయన పుట్టినటువంటి ఆ స్థలంలో, ఆ ఏరియా అంతా కూడా యేసుప్రభువు వారు అద్భుతాలు చేస్తుంటే ఎవరు కూడా నమ్మలేదన్నమాట. ఎందుకనంటే వాళ్ళందరూ వారికి ఉన్నటువంటి అవిశ్వాసం ఏంటంటే 3వ వచనం చూడండి. మార్కు సువార్త 6:3. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోషే, యోదాను అని వారి సహోదరుడగు వడ్లవాడు కాదా అని చెప్పుకుని ఆయన విషయమై అభ్యంతరపడ్డారంట. అంటే ఆ యేసు ప్రభువారి మీద చాలా మంది అభ్యంతరపడ్డారు. ఎందుకంటే ఈయన మనతో కూడా ఉన్నవాడు, వీళ్ళ అక్క చెల్లెలు ఎవరితో ఉన్నారు? మనతో కూడా ఉన్నారు. వాళ్ళు వడ్లవారి వారు కదా, వాళ్ళు చేసే పని మనం ఎరుగుదాం కదా అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారంట. చోటికి యేసు ప్రభువారు కూడా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఏం చేయలేకపోయినాడు. ఇప్పుడు 5వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ ఆయన చేయలేకపోయిన. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే వారి అవిశ్వాసం అలాంటిది. వారిలో విశ్వాసం లేదు, వారిలో ఏముంది? అవిశ్వాసం ఉందన్నమాట. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యంలో అక్కడ కూడా వారి అవిశ్వాసానికి ఆయన ఆశ్చర్యపడ్డాడంట. మత్తయి సువార్త 13వ అధ్యాయం చివరి వచనం. మత్తయి సువార్త 13 చివరి వచనం. వారి అవిశ్వాసమును బట్టి అక్కడ అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదు. వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ అనేకమైనటువంటి అద్భుతములు ఆయన ఏం చేయలేకపోయాడు? చేయలేకపోయినాడు.